ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేశాను, కాకపోతే మీకోసం నేను ఒకసారి చూపిస్తాను అనమాట ఎట్లా ఓపెన్ చేయాలో. దీనిలో ఏం లేదు, ఫస్ట్ మనం క్యాబిన్ ఏసీ ఫిల్టర్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీ గ్లవ్ బాక్స్ లిడ్ని ఓపెన్ చేయండి. లిడ్ని ఓపెన్ చేశారా, ఇక్కడ మనకు 1 2 3 1 2 తర్వాత 3 అనమాట. ఈ 3 స్క్రూస్ ఉంటాయి, పెద్ద స్క్రూస్ ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి ఇవి అనమాట. మీకు జస్ట్ వీటిని ఓపెన్ చేయాలంటే ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు. తర్వాత కొంచెం చిన్న స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ పైన 4 ఉంటాయి, 1 2 3 4 అనమాట. అంతే. వీటిని ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 నట్స్ ఉంటాయి అన్నమాట. 2 నట్లు ఉంటాయి. నట్లు ఏంటంటే ఇవన్నమాట నట్స్. అవి ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఇక్కడ అక్కడ చూసారా, అక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇందులో లోపల ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఈ 2 నట్స్ ఓపెన్ చేయాలంటే మనకు 10 నెంబర్ రేంజ్ కావాలన్నమాట. 10 నెంబర్ రేంజ్ ఉంటే ఈ నట్స్ని ఓపెన్ చేసేయచ్చు. అంతే సింపుల్గా. వీటిని ఓపెన్ చేసిన తర్వాత 2 ప్లగ్స్ ఉంటాయి. 2 ప్లగ్స్ని మనం తీయాలన్నమాట. 2 ప్లగ్స్ని తీయాలి. 2 ప్లగ్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక 2 ప్లగ్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకు లిడ్ ఓపెన్ చేసినప్పుడు లైట్ వెలిగటం అనమాట. తర్వాత ఇంకోటి లైట్కి ఉంటుంది అనమాట. లైట్కి ప్లగ్ ఉంటుంది. ఈ 2 ప్లగ్స్ని ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ప్లగ్స్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు మీకు. దీంట్లో పట్టుకొని జస్ట్ లాగేయటమే, వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ లోపల కూడా ఉందన్నమాట. ఇది తీసేసిన తర్వాత లోపల ప్లగ్ను కూడా మనం జస్ట్ లాగేయటమే అనమాట, వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు గ్లవ్ బాక్స్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకేనా, తీసేయడమే ఇంకా. ఇట్లా మెల్లిగా తీసేసిన గ్లవ్ బాక్స్ వచ్చేసింది అనమాట. మనం తీస్తుంటే ఇక్కడ 2 ఉన్నాయి చూసారు, ఈ రబ్బర్ ప్రామినెన్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే ఈ 2 అడ్డు వస్తాయి. కొంచెం వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీయాలి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మనకు క్యాబిన్ ఏసీ ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదనమాట, ఇది ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, చిన్న లాక్. జస్ట్ దీన్ని ఇట్లా అంటే సరిపోతుంది, వచ్చేస్తుంది. ఇది క్యాబిన్ ఏసీ ఫిల్టర్ క్యాప్ అనమాట. ఇది వచ్చేస్తుంది. ఇది ఫిల్టర్ నేను ఆల్రెడీ కొత్తది పెట్టేసిన, కాకపోతే మీకోసం చూపిస్తున్నాను ఇది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది. లాగడమే ఇది అనమాట. ఇది కొత్త ఫిల్టర్. సో మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి, మీ ఫిల్టర్ని చాలా పాడైపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.